అదనమాట. లోపలికి వెళ్తూ ఉంటే మనం చూడొచ్చు చుట్టుపక్కల అంత పార్కింగ్ హాయిగా ఎంజాయ్ చేసుకుంటాం పబ్లిక్. ఒకవేళ మీరు కనుక నడవలేము అనుకుంటే ఇక్కడ మనకు షేరింగ్ ఆటోస్ ఉంటాయి. షేరింగ్ ఆటోస్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళచ్చు అనమాట. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటా గుడి, వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండేది. ఇట్లా వెళ్ళి మన కోట గోడ పైకి ఎక్కుదాం. ఇప్పుడు చూపిస్తా ఎట్లా ఇష్టాలి ఏంటి ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తా ఇప్పుడు. అయితే మీరు చూడొచ్చు రోడ్ పై నుంచి మనం లోపలికి వచ్చినాక ఒక 1.5 కిలోమీటర్ అయితే దారి ఉంటుంది అనమాట. ఆ దారిలో మనం లోపలికి వెళ్తున్నాం. ఒకవేళ మీరు కనుక నడుచుకుంటా వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళచ్చు, లేకపోతే ఆటోలో అయితే ఆటోలో షేరింగ్ ఆటోస్ ఉంటాయి లోపలికి. ఒకవేళ మీరు మీ వెహికల్ సొంత వెహికల్ కార్లో కనుక వచ్చినట్టయితే కార్ పార్కింగ్ అయితే ఒక 50 రూపీస్ ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళిపోయి పార్కింగ్ లో పెట్టుకోవచ్చు. చూడండి మనం ఇట్లా వేసేద్దాం. ఫస్ట్ ఇట్లా వేసి వచ్చి ఇది పార్కింగ్ చేయొద్దని ఉంది. ఆర్కియాలజీ మ్యూజియం పార్క్ అనమాట. ఇట్లా వచ్చేసి దిస్ fort is protected by deep and wide moat with water originally fed nearby Suryagunta tank with submitted right. సో ఇది పాతకాలంలో మన కోటలు ఉండే కదా, ఇట్లనే మనకు ఉంటుండే అనమాట ఈ కోట.